విజయవాడలో బుడమేరు వరద ధాటికి వేలాది మంది ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని పరామర్శించడానికి వెళ్లిన అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై అక్కడి వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. నగరంలో జరుగుతున్న వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ మహిళా వీఆర్ఓ తనని ప్రశ్నించిన బాధితుడి చెంప పగులగొట్టారు. మంచినీరు, ఆహారం తమ వీధిలోకి రాలేదని ప్రశ్నించినందుకు వీఆర్ఓ జయలక్ష్మి ఓ స్థానికుడి చెంప పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా పోలీసులు ముందే బాధితుడిని దుర్భాషలాడారు. పైగా నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించేలోపే స్థానికులు ఆమెను చుట్టుముట్టారు. కనీస అవసరాల కోసం ప్రశ్నిస్తే కొడతారా అంటూ ఎదురు తిరిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. వరద బాధితులు తమ ఇబ్బందుల దృష్ట్యా ఏదైనా మాట్లాడినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు స్వయంగా చెబుతున్నా ఇలా బాధితులపై దాడికి దిగటం ఏంటనే విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. వీఆర్ఓ జయలక్ష్మిని విధుల నుంచి తప్పించడంతో పాటు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. బాధితులతో సంయమనంగా ఉండాలని స్వయంగా చంద్రబాబు చెబుతున్నా ఇలా దాడికి దిగటంపై వివరణ ఇవ్వాలని సూచించారు.